జల్దీ చేద్దామని చెప్పి కాంట్రాక్టర్లను ఒప్పించి మొత్తం వర్కర్లను ఒప్పించి పెద్ద సంఖ్యలో దగ్గర 20-30 కొత్త రోడ్లు నిర్మాణం చేసిన ఘనత మన ప్రభుత్వాన్ని. అయితే వాటికి చెమట చిందించింది ఆనాడు మన కార్మిక సోదరులనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. వలస కూలీలు కాదు మీరు, అభివృద్ధిలో మీరు మా భాగస్వాములని చెప్పి ఇతర రాష్ట్రాల కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్న ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిది. కానీ ఇవాళ ఏం పరిస్థితి ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అడ్డగోలు హామీలు ఇచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారేమో పొరుగు రాష్ట్ర కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటే ఇవాళ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి టన్నల్ కుప్పగూలి సొరంగం కుప్పగూలితే కనీసం అందులో కార్మికుల శవాలను కూడా గుర్తించలేని దుస్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వం. కార్మికుల శవాలను కూడా కనీసం వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్పలేని దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. అది కుప్పగూలుడు కూడా ఎట్లా కూలింది? ఈ ప్రభుత్వం యొక్క అవినీతి వల్ల, ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, కేవలం వీళ్ళ చాతగాంతనం వల్లనే జరిగింది తప్ప ఇంకోటి కానీ కాదు. అట్లాగే సంగారెడ్డి జిల్లాలో సిగాచి అనే పరిశ్రమ, అక్కడ పెద్ద ప్రమాదం సంభవించి మరి దాదాపు 55-60 మందో కార్మికులు సజీవ దహనమైతే పట్టించుకున్న నాదుడు లేడు. ముఖ్యమంత్రి గారు ఒక పత్రికా ప్రకటన మాత్రం ఇచ్చిండు, ₹1 కోటి నష్టపరిహారం ఇస్తా అన్నాడు. కానీ ఇంతవరకు ఒక్క కార్మికుడు కూడా ₹1 రాలేదు. ఇది వాస్తవం. కానీ ఇప్పటి వరకు ఒక్క మంత్రి కానీ ఒక్క ప్రభుత్వంలో బాధ్యుడు కానీ స్పందించిన పరిస్థితి లేదు. కేవలం మాటలతో, కంటి తుడుపు చర్యలతో ఇవాళ సిగాచి మరి వాళ్ళని కూడా పక్కన పెట్టినారు. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే వలస వచ్చి బతుకుదేరువు కోసం ఇక్కడికి వచ్చిన, నగరానికి వచ్చిన కూలీలు కార్మికుల ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తున్నాడు. ఇప్పుడే మా శ్రీనివాస్ గౌడన్న యాద్ చేస్తున్నాడు. పాపం తెలుసో తెలియకనో హైదరాబాద్కు వలస వచ్చి ఇక్కడ బతుకుదేరువు కోసం వచ్చి, పొట్ట కూటి కోసం వచ్చి ఏమన్నా జాగ దొరికితే 50 గజాలు, 60 గజాలు, 20 గజాలు అందులో ఒక చిన్న గుడిసేసుకుంటే లేదా ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే ఇలా హైడ్రా పేరుతో ఇష్టం వచ్చినట్టు వచ్చి కూలగొట్టి రోడ్డు మీదకి నెట్టి పుస్తకాలు, బాటిళ్ళు, చిన్నపిల్లగాళ్ళు చదువుకునేటోళ్ళై తీసుకొని ఇవ్వకుండా చేసి వాళ్ళ నడి బజార్న నొక్కుతున్నది ఈ ప్రభుత్వం. అందుకే నేనంట ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలంటే ఏమున్నది గర్వకారణం ఈ ప్రభుత్వం చూస్తే? కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు అన్నీ ఎగ్గొట్టుడేనాయి. ఏమన్నాడు అన్నాడు రేవంత్ రెడ్డి గారు? 420 హామీలు ఇచ్చిండు. అత్తలకు 4000, కోడళ్లకు 2,500 చెప్పిండా లేదా? ఒక్క అత్తకు పడ్డాయా 4000? ఒక్క కోడల పిల్లకు పడ్డదా 2,500? మొన్న ఈ మధ్య నేను సూర్యాపేట పోయినా, మా నాయకుడు ఒకడు సోదరుడు మా కార్యకర్త కొత్తగా పెళ్లి చేసుకుంటా అంటే ఒక నెల ఆలస్యంగా పోయినా, ఎందుకంటే పెళ్ళి అయింది. ఒక నెల అయినాక పోయినా. నేను అప్పుడు పెళ్ళికి పోలేను కాబట్టి ఇంటికి పోయినా. ఇంటికి పోగానే ఛాయ్ దాపిచ్చిర్రు, చల్ల మన నీళ్ళు ఇచ్చిర్రు, ఛాయ్ దాపిచ్చిర్రు. బాగున్నావా తల్లి అన్న ఆ పెద్ద మనిషిని. ఎవరు? మా నాయకుడి అమ్మగారిని. ఏం బాగున్నా కొడుక? ఏం బాగలేనన్నది. అవి ఏమైందమ్మా అని నేనంటే, అంటే ఇక కోడలి పిల్ల వస్తుంది, నెలకు 2,500 వస్తాయి అనుకున్నా, కోడలు వచ్చింది కానీ ఏం రాలే అన్నది. ఇది ఎక్కడ బాధ? నేను కోడలి పిల్లని చూస్తే ఆ పిల్ల ఇంకా గడుస్తున్నది. అత్త నువ్వు కూడా 4,000 వస్తాయి అనుకున్నావు, నీకేమైనా వచ్చినాయా అని ఆమె అన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల అత్త కోడల పంచాయతీలు కూడా మోపోయినాయి. అంటే ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి అంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు, 100 రోజుల్లోనే మొత్తం చేస్తా. ఎలక్షన్లకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎలక్షన్లు అయిపోయినాకనేమో కుంభకర్ణ. మర్చిపోయిండు. ఆగం. అడిగినావు అనుకో గట్టిగా, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు మరి ఇన్ని నడికితీవి కదా, ఆశాలకు 18,000 అంటివి, ఆశ చూపెడితివి, అందరికి ఏమేమో చెప్తివి, ఏమన్నా చేసినావో ఒక్కటన్నా చెప్పు ఏం సంగతి అంటే, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాటనా? ఇది మాకు తెలియదా? 3 నెలల పిల్లలు పుట్టరని మనకు తెలియదా? ఎవరికి కింద కూర్చున్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదా? ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాట. మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను? 90 రోజుల్లో చేస్తా, 99 రోజుల్లో చేస్తా, బాండ్ పేపర్లు ఎందుకు రాసిరు? జేమ్స్ బాండ్ లెక్క. మీ ఆయన చెప్పింది కదా డిప్యూటీ సీఎం, భద్రంగా పెట్టుకోండి కార్డులు, భద్రంగా దాచిపెట్టుకోండి 90 రోజులు. మా వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఎడబెట్టుకోవాలి మరి కార్డులు, ఏం చేసుకోవాలి కార్డులు? అంటే కమల్ హాసన్ మించిన యాక్టింగులు చేసిరు ఎలక్షన్లకు ముందేమో. ఇప్పుడేమో ఏమైనా అంటే 3 నెలల పిల్లలు పుట్టిస్తారా ఎవడన్నా అని మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాకు కూడా తెలుసు 9 నెలలకు పిల్లలు పుడతారు. కానీ నేను అడుగుతున్నా, 3 నెలలు ఎప్పుడో అయిపోయింది, 30 నెలల పడ్డది. మరి 30 నెలలకు కూడా పిల్లలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేను అనలే సుమా మళ్ళేమనంటే నీ మీద నా మీద కేసు పెడతా. అంటే ఇంత చిల్లర మాటలు, ఇంత లేకి మాటలు
బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ మాట్లాడలే గన్ని గలీజ్ మాటలు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా ఆశాలకు జీతం పెంచుతా అంటే ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. రుణమాఫీ అంటివి కదరా నాయన, ఏం చేస్తేవి అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. గట్టిగా అన్నావు అనుకో, మా ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్ డే ఏమై పాపంగా శంకర్ గౌడ్ పెద్ద మంది చచ్చిపోయిండు, నువ్వు అబద్ధం చెప్పిన దానికి అంటే పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇవా మాటలు. ఇంకా ఎంత దిగజారి మాటలు అంటే, ఇప్పుడు నేను అడుగుతా ఒకటి, కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ ఒకటి తెలుసు, ఏమిటిది? లోపల మనం వేసుకున్న బనీనికి పొక్క ఉన్నా మీదికెళ్ళి అంగి మాత్రం కడకేసుకొని ఉండాలి. ఎందుకు? బయటికి పోతే పతారి ఉండాలి కదా. బయటికి పోతే ఎవడన్నా మార్కెట్లో మళ్ళీ మనకు గిరాకు ఉండాలి, పతారి ఉండాలి, ఎవడన్నా అప్పించడం ఉంటే అప్పియాలి. కాబట్టి లోపల ఏమున్నా బయటికి మాత్రం మంచి కడకంగి వేసుకొని పోతాం. ఎందుకంటే కుటుంబాన్ని నడిపేటువంటి వ్యవహారం అట్లుంటుంది. బయటికి మంచిగా కనబడితేనే, గట్టిగా కనబడితేనే, దట్టంగా కనబడితేనే ఎవడన్నా విలువ ఇస్తాడు, లేకపోతే ఇయ్యాడు. కానీ నువ్వే స్వయంగా ముఖ్యమంత్రివి, నువ్వే నేను ఢిల్లీ పోతున్నాను చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తున్నారు. మరి ఎవడిస్తాడరా పోయి నాకు అర్థం కాదు. ఇక ఎవడన్నా నేను దేక్తాడా నాకు అర్థం కాదు. ఎయిడ్స్ పేషెంటు, క్యాన్సర్ పేషెంటు, రాష్ట్రం దివాలా తీసింది. అరే దివాలా తీసినా నువ్వే తండ్రి పాత్రలో ఉన్నావు, అది ఏమున్నా నువ్వే చూడాలి కదా. నువ్వే అట్లా మాట్లాడితే ఎట్లా? ఇక్కడ లంకె బిందెలు లేవు. ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి నేనైతే చూడలేను. నేను చాలామందిని చూసిన, ఎన్టీ రామారావు గారిని చూసిన, చంద్రబాబు నాయుడు గారిని చూసిన, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసిన, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు, ఇక ఇప్పుడు ఈ సన్నాసి. వాళ్ళని చూసి నేను చూస్తే నాకు అర్థమే అవుతలేదు. నక్క నాగలోకం అంటారు చూడు, ఒక అంత తేడా ఉన్నది, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఏం మాట్లాడతాడో ఏందో తెలియదు. ఇక తెల్లారలేస్తే ఇంకో బాధ, ఆయనకి ఆడ మైకు దొరికినా ఒకటే ఎరక, బూతులు తిడతాడు. కేసీఆర్ గారి మీద మాత్రం ఎక్కడ లేని శాపాలు పెడతాడు. ఎవడన్నా నాకు తెలియక అడుగుతా, నువ్వు కొట్టుకొని తనలాడి ముఖ్యమంత్రి అయినావు, మంచిగా సుఖంగా ఉండరాదు? ఇదేం మళ్ళీ గెలిచేది లేదు, పీకేది లేదు, నీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. అదేదో ఉన్నప్పుడు మంచిగా సుఖంగా ఉండి 4 పనులు చేసి పో. కానీ తెల్లారు లేస్తే దరిద్రపు మాటలు. ఎవరైనా ఇంకో నాయకుడు చచ్చిపోవాలని కోరుకుంటారా తల్లి? అసలు ఏం మాటలు అవి, ఏం మనిషి? అందుకే ఈయన మీద ఇవాళ ఈ రాష్ట్రంలో కార్మిక లోకానికే కాదు అందరికీ కూడా ఇవాళ విశ్వాసం పోయింది. కార్మికులకు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కార్మికులు అంటే లెక్క లేదు. మీరు చూడండి, సిగాచి కంపెనీలో ఏం చెప్పారు, ఇవాళ ఏం చేస్తున్నారు చూడండి. ఆటో అన్నలకు ఏం చెప్పినారు? వేజ్ బోర్డు పెడతాం, వెల్ఫేర్ బోర్డు పెడతాం, నెలకు 1000 రూపాయలు ఇస్తాం, ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు. కానీ మీకు ఒక చిన్న ముచ్చట చెప్తాను. నేను ఆ మధ్యన ఒకసారి జూబ్లీహిల్స్ లెక్కన ఉన్నా, కారు లేదు, ఆయనతో ఆటో ఎక్కి ఇక్కడ దాకా వచ్చిన, ఇక్కడ ఏదో మీటింగ్ ఉంటే ఇక్కడికి వచ్చిన పార్టీ ఆఫీస్కి. ఏం పేరు తమ్మి నీ పేరని అడిగిన, ఆయన నడిపెట్టి ఆయన పేరు, ఆ తమ్ముడు పేరు మస్రత్ అలీ ఆ తమ్ముడు పేరు. ఏ ఊరు తమ్మి? అదే ఈయనే ఉన్నావా? కూసో 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 ఆయనకు నీ కథనే చెప్తున్నా, కూసో. ఇగో ఈ తమ్ముడే. అయితే ఏ ఊరు తమ్మి, ఏం సంగతి అంటే, అన్న నాది సంగారెడ్డి జిల్లా, నేను ఇక్కడనే వచ్చి సెటిల్ అయినా అన్నాడు. సరే సంతోషం. మరి ఏం సంగతి ఎట్లా నడుస్తుంది దాంట్లో? ఏమున్నదన్న? ఏం లేదు, అంత ఆగమైపోయింది. ఇదివరకు నేను రోజుకు 2000 సంపాదించుకొని ఇప్పుడు కనీసం 500-600 లేదు, ఆటో కిరాయి వెళ్తలేదు, ఏం లేదు. అచ్చా అట్లనా అంటే ఇక హైలైట్ ముచ్చట చెప్తా. ఇక తమ్ముడు ఏం చెప్పిండంటే, ఇదే తమ్ముని ఆటో ఈయనదే రాహుల్ గాంధీ గారు ఎక్కిండు ఎలక్షన్ ముందు. ఏది, ఈయనకు 2 ఆటోలు ఉండే ఎలక్షన్ల ముందు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు. ఇప్పుడు ఏం దొరికేనా, 2 ఆటోలు అమ్ముకున్నాడు, ఇప్పుడు కిరాయి ఆటో నడుపుకుంటున్నాడు. కొన్ని లెగ్గులు అట్లుంటాయి, నీ లెగ్గుని ఆటోలో పెట్టిండు, ఆటో కూడా నాశనం అయింది. ఇక అట్లా ఈ కాంగ్రెస్ లెగ్గు పెట్టింది, రాష్ట్రమే నాశనం చేసి ఆఖరికి మా మస్రత్ అలీ ఆటోలు కూడా ఆగం చేశారు. ఈ పరిస్థితి ఇవాళ ఆటో వర్కర్లు, ఆటో తమ్ముళ్ళు 6.5-7 లక్షల మంది ఉంటారు రాష్ట్రంలో, వాళ్ళందరూ బతుకుని ఆగం చేశారు. ఇంకోటి మీదికెళ్ళేంది, మనం ఫ్రీ బస్సునేం అద్దంటలేము, నువ్వు పెట్టు ఫ్రీ బస్సు పెట్టు, ఇంకా ఎక్కువ పెట్టు బస్సులు, నేను అద్దంటలేను. కానీ వీళ్ళ పొట్టగొట్టుడు ఏంది నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏం మాటలు ఇచ్చినావో నిలబెట్టు, నెలకు 1000 అంటివి, ఇంకేదో చెప్తా అంటివి, ఇంకేదో చెప్తివి, ఆఖరికి వాళ్ళు ఉన్న ప్రమాద బీమా కూడా తీసేస్తావు కదా. కేసీఆర్ గవర్నమెంట్లో ఆటో డ్రైవర్లకు, అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లు దగ్గర 18 లక్షల మందికి ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడద్దని 5 లక్షల బీమా పెట్టిండు కేసీఆర్ సార్. ఇలా దాన్ని కూడా తీసి పారేసిండు. గదేమన్నది నిన్ను అంటే, ఇక కేసీఆర్ ఏం పెట్టినా తీసేయాలి, గంతే. ఏం